అనవసరంగా ఏదేదో ఊహించుకోవద్దు. ఇంకెప్పుడు ఈ వంకతో మా ఇంటికి రావద్దు. ఉన్నట్టుండి ఏమైంది నీకు? కన్నబిడ్డ కళ్ళ ముందు గిలగిలా కొట్టుకుంటుంటే, కన్నతల్లి తట్టుకోలేక నెత్తి నోరు కొట్టుకుంటుంటే అది చూడ్డానికి చాలా బాగుంటుంది కదా. ఆ మజా మిస్ అయిపోతున్నానని ఫీల్ కలిగింది, అందుకే వదిలేశా. ఆ కాపాలిక ఎలాంటి శక్తులనైనా నాశనం చెయ్యగల శక్తివంతుడు. ఉదయం నుంచి వాడి గురించి ఒట్టి బిల్డప్లు ఇస్తున్నావు. వాడేమో ఇంకా రాలేదు. త్వరగా ఫోన్ చేయి, రమ్మని చెప్పు. జై కాళికా. దుష్టశక్త, దైవశక్త, క్షుద్రశక్త, ఏ శక్తి వెంటాడుతోంది? ఏం జరిగింది? గండం కాపాలిక, బిడ్డ గండం. నా బిడ్డ వల్ల నాకు ప్రాణగండం ఉంది. ఇటు చూడండి. వాడిని పైకి పంపించే ప్రయత్నంలో చేతులు కాల్చుకున్నాను. అదృష్టం బాగుండబట్టి ప్రాణాలతో బయటపడ్డాను. ఏం జరిగిందో వివరంగా చెప్పండి. ఉదయం అది లేచేసరికి కొడుకు కనిపించకూడదు, సజీవ సమాధి అయిపోయి ఉండాలి. అది జరిగింది. బీదర్ నడి బొడ్డున ఎంతో మంది నరికాను. అడ్డం వచ్చిన వాళ్ళని అతి దారుణంగా చంపాను. ఒక పసిగుడ్డుని మాత్రం అడ్డు తొలగించలేకపోతున్నాను. నాకు పుట్టిన నా కొడుకుని దూరం చేసుకోలేకపోతున్నాను. పావు కాడు ప్రయత్నించాం. ఆ పావు నుండి కాటేసింది. తర్వాత ఇంకొకటి ట్రై చేశాం. వాడి ఒళ్ళంతా పుళ్ళు పుట్టేశాయి. ఎవరి వల్ల కాకపోతే నేనే పూజ చేద్దామని గొయ్యి తీస్తుంటే కరెంట్ షాక్ తగిలింది. ఏం జరుగుతుంది కాపాలిక? ఎవడు కాపాలిక వాడు? ఎన్ని ప్రయత్నాలు చేసినా వాడిని దూరం చేసుకోలేకపోతున్నావు. ఎందుకు? జై కాళికా. సామాన్యుడు కాడువాడో. నీలాంటి అల్పులకు అందేవాడు కాదు. కారణ జన్ముడు. దైవానుగ్రహంతో పుట్టాడు.
చంపేవాడే కానీ పోయేవాడు కాడో. ముమ్మాటికి నీ పాలిట మృత్యువేరా. అనుకున్నది సాధిస్తాడు, నిన్ను అంతం చేసి తీరతాడు. కనిపించిన ప్రతి ఒక్కడు ఇదే మాట చెప్తున్నాడు, కానీ ఏ ఒక్కడు కూడా నా సమస్యకి పరిష్కార మార్గం చెప్పట్లేదు. నా తమ్ముడు ప్రాణగండం నుంచి బయటపడే మార్గం చెప్పండి కాపాలిక. ఒకసారి బిడ్డను చూడాలే. చూపిస్తాను రండి. రండి. అదుగో వాడే. కాపాలిక, కాపాలిక, ఏమైంది? బిడ్డను అడ్డు తొలగించుకోవడానికి పౌర్ణమి దినాలు అనుకూలం కావు. పౌర్ణమి ఘడియలు బిడ్డకే అనుకూలంగా ఉన్నాయి. అందుకే పున్నమి వేళలో బిడ్డ శక్తివంతుడవుతాడో. ఎప్పుడైతే అమావాస్య ఘడియలు మొదలవుతాయో బిడ్డ తలరాత మారుతుంది. అమావాస్య నాడు బిడ్డ శక్తిహీనుడవుతాడు. బిడ్డకి దుర్ఘడియలు ఆరంభమవుతాయి. యమగండం సమీపిస్తుంది. ఏ శక్తి అయితే బిడ్డను కాపాడుతుందో ఆ శక్తి అమావాస్య నాడు కాపాడుకోలేదు. మీరు చేయదలుచుకున్న కార్యం ఆ రోజు చేస్తే అయిపోతుంది. రేపే అమావాస్య, అవకాశాన్ని వినియోగించుకోండి. వినియోగించుకుంటాను కాపాలిక. ఇన్ని రోజులు ఈ ప్లానింగ్, ఈ టైమింగ్ దొరక్క పిచ్చికిపోయాను. ఇప్పుడు మీరు పర్ఫెక్ట్ ప్లానింగ్ చెప్పారు కదా, ఖచ్చితంగా వినియోగించుకుంటాను. మీ కార్యం విజయవంతం కావడానికి కావలసిన సామాగ్రి నేను పంపిస్తాను. అలాగే కాపాలిక. అమావాస్య నాడు నాకు పట్టిన పీడగాడు వదలబోతున్నాడు. గతమా గతమా వదిలేదలా నిన్ను, బ్రతుకే బరువై నడిపేదలా నన్ను. పార్థు, తిను పార్థు. ఇలా మిగిలున్నా కొనసాగలే నీ దారిలో శిలై వెళుతున్నా. నేను ప్రేమిస్తున్నానని ఏ రోజైనా నా అంతటి నేను చెప్పానా? నీకు నువ్వు ఊహించుకుంటా ఎలా? నిన్ను బ్రతుకే బరువై నడిపేదలా నన్ను.
తిరిగినంత మాత్రాన, చనువుగా ఉన్నంత మాత్రాన ప్రేమించుకున్నట్ట? ఆ మాత్రం దానికే ప్రేమ అని పేరు పెట్టుకుంటారా? మీ మగాళ్ళు ఇంకా మారురా? ఏంటి నన్ను ఆలోచిస్తున్నావు? భోంచేయి. బ్రతకాలని ఆశపడేవాడికి ఆకలి తెలుస్తుంది. నాకు బ్రతకాలని లేదమ్మా. పర్దు. అవునమ్మా, లహరి లేని జీవితాన్ని నేను ఊహించుకోలేకపోతున్నాను. లహరి లేకుండా నేను బ్రతకలేనమ్మా. లహరి నీ జీవితంలో ఉంటేనే నువ్వు బతకవు పర్దు. మీరు నా కోసం సంపాదించిన డబ్బు, ఆస్తి, అంతస్తు కంటే నా లహరి ఇచ్చే ఆనందం, సంతోషమే నాకు ఎక్కువ అమ్మా. నీ జ్ఞాపకాలు, నీ రూపం ఏవీ నా దగ్గర ఉండకూడదు. తను పదే పదే నేను వద్దనుకుంటోంది. అలాంటి అమ్మాయితో నువ్వు ఎలా బతకగలవురా? ఒకేసారి లహరిలో అంత మార్పు వచ్చిందంటే నేను నమ్మనమ్మా. ఆ రోజు మేము ఫారెస్ట్ నుంచి ఇంటికి వచ్చేసిన తర్వాత నువ్వు మా పెళ్లి గురించి అడిగినప్పుడు తను అడ్డు చెప్పలేదు. వినోద్ గారు మా పెళ్లి గురించి అడిగినప్పుడు కూడా తను అడ్డు చెప్పలేదు. నా మీద ప్రేమ ఉంటేనే కదమ్మా అలా ఉంటుంది. అలాంటిది సడన్గా లహరి మారిందంటే దాని వెనక ఖచ్చితంగా ఏదో కారణం ఉంటుంది. ఆ కారణం నేనే అని తెలిస్తే నువ్వు తట్టుకోలేవు పార్దు. నన్ను అసహించుకుంటావు. ఒక తల్లిగా నాకు వేరే దారి కనిపించక అలా చేశాను. కన్నీళ్లను తుడుచుకున్నట్టు మనసులోని ప్రేమను తుడుచుకోగలవా? నాకు ఎవరి మీద ఎలాంటి ప్రేమ లేదు. లేనప్పుడు నీ మనసుకు అంత బాధ ఎందుకు? బాధపడుతున్నానని చెప్పానా? నువ్వు చెప్తేనే నాకన్నీ తెలుస్తాయా? నీ మనసు గురించి నాకు తెలీదా? నువ్వేదైనా చేస్తే దానికో కారణం ఉంటుంది. పార్థుని దూరం చేసుకోవడానికి కారణం ఏంటి? ఏం లేదు. నిన్ను నువ్వు మోసం చేసుకుంటే తర్వాత జీవితాంతం బాధపడేది నువ్వే లహరి. నేనేం మోసం చేసుకోవటం లేదు. నీ మనసుకు నచ్చిన వాణ్ణి దూరం చేసుకుంటూ నిన్ను నువ్వు మోసం చేసుకోవడం లేదా? బాధపడ్డం లేదా? నేనేం బాధపడటం లేదని చెప్తుంటే అర్థం చేసుకోవేంటి? గతాన్ని మర్చిపోకపోతే భవిష్యత్తు అంధకారం అయిపోతుందిరా. లహరి లేకుండా శ్వాస తీసుకోవడం కూడా చాలా కష్టం అమ్మా. ఏదో బాధను దిగమింగుతున్నావని అర్థమవుతుంది. అది ఎందుకోసమో ఎవరికోసమో మాత్రం అర్థం కావడం లేదు. నువ్వేనా 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 నాకు పసి ప్రపంచమైనా, నాకు ప్రతి వసంతమైన, నా కథకు సుఖాంతమైన నువ్వేనా. నాకు చిరు సంతోషమైన, నాకు తొలి కన్నీటివైనా, నా కలకు నిజానివైనా నువ్వేనా. నువ్వేనా 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 నువ్వేనా.
వాళ్ళిద్దరిని దూరం చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను. ఇద్దరిని ఎంతో టార్చర్ పెట్టాను. అయినా సరే చివరికి వాళ్లే కలిసిపోయి నన్ను బయటికి గెంటేస్తారా? నిహారిక జీవితంలో ఇంతకంటే అవమానం ఇంకే ఉంటుంది. వాళ్ళిద్దరూ కలవకూడదు. వాళ్ళని మనశ్శాంతిగా ఉండనివ్వకూడదు. ఇంట్లో ఉంటున్నదే ఇద్దరం, ఆ మాత్రం కనిపెట్టలేనా? మీరు కనిపెట్టలేరని కాదు, ఇలాంటి సంతోషాలకి ఆనందాలకి దూరమై చాలా రోజులైంది కదా, అందుకు. ఈరోజు కొత్తగా కనిపిస్తున్నావేంటి? సిగ్గుపడుతున్నావేంటి? ఈరోజు నీ మొహంలో చాలా ఆనందం కనిపిస్తోంది. ఏంటి విషయం? చాలా రోజుల తర్వాత ఇల్లు ప్రశాంతంగా ఉంది, అందుకే ఆనందంగా ఉంది. ఆ నిహారిక దరిద్రం వదిలిపోయిందిగా, అందుకే ప్రశాంతంగా ఉంది. నిహారిక వెళ్ళిపోయినందుకు మాత్రమేనా ఈ సిగ్గుకి సంతోషానికి ఇంకేదైనా ఉందా? ఉంది. ఏంటది? మీరు చెప్పండి. టెన్షన్లో పడి అన్నీ మర్చిపోయాను. నీ పుట్టినరోజా? కాదు. నా పుట్టినరోజా? కాదు. మన పెళ్లి రోజా? అది కూడా కాదు. మన జీవితంలో ఈ మూడు కాకుండా ముఖ్యమైన అకేషన్స్ ఇంకేముంటాయి? ఈ మూడిటి కంటే ముఖ్యమైన రోజు ఇంకొకటి ఉంది. ఈ మూడిటి కంటే ముఖ్యమైందా? ఏమైంటుందబ్బా? బాగా ఆలోచించండి. నా మట్టి బుర్రకి తట్టట్లేదు, నువ్వే చెప్పు గాయత్రి. మన పెళ్ళైన చాలా రోజుల తర్వాత చాలా రోజుల తర్వాత మా అన్నయ్య వదినలు వచ్చి నాన్న ఆశీర్వదించారని చెప్పి మనకి అక్షింతలు ఇచ్చిన రోజు. ఓ, ఆ రోజా? మీ నాన్నగారు ఆశీర్వదించడం మన పెళ్లి రోజు పుట్టినరోజుల కన్నా గొప్ప రోజు అయిండొచ్చు. దానికి సిగ్గుపడాల్సిన అవసరం ఏముంది? ఆ రోజు సాయంత్రం ఏం జరిగింది? ఏం జరిగిందో కూడా నువ్వే చెప్పేయి. నేను ఇప్పటి వరకు చెప్పింది చాలు. ఇందులో అంత రహస్యం ఏముందబ్బా? ఆ రోజు రాత్రి ఏం జరిగింది? శోభనం జరిగింది. అంటే ఈ రోజు మన శోభనం రోజు అన్నమాట. ఆ రోజు ఎంత అందమైన రోజు కదా గాయత్రి. పరవశమే పరవశమే ప్రతి నిమిషం ప్రియ మధుమాసమే. పరవశమే పరవశమే ప్రతి నిమిషం ప్రియ మధుమాసమే. ఆ రోజు మళ్ళీ ఈరోజు రిపీట్ అవ్వాలి. డెకరేషను, పూలు, పళ్ళు, అగరబత్తులు అన్నీ తీసుకొచ్చి సెలబ్రేట్ చేసుకుందాం. అవసరమా? అవసరమే. అవేమొద్దు, మీరు నా దగ్గర ఉంటే చాలు. కనీసం స్వీట్స్ అన్నా తీసుకొస్తాను గాయత్రి, కాదనుకో ప్లీజ్. సరే, మీ ఇష్టం. నేను వచ్చేసరికి శోభనం చీర కట్టుకొని రెడీగా ఉండు. ప్రతి నిమిషం ప్రియ మధుమాసమే. పరవశమే పరవశమే ప్రతి నిమిషం ప్రియ మధుమాసమే. లహరి విషయం ఆయనతో మాట్లాడాలి. పంతో వదిలేసి డైరెక్ట్గా మాట్లాడదామా? అమ్మో వదిలే, చులకనైపోతాను. బిల్లు పండ్ల ఫోన్తో మాట్లాడుతుంటా కదా, ఈరోజు కొత్త టాపిక్ ఏం లేదా? ఏంటి డల్గా కూర్చున్నావు? ఏం లేదా? సరే అయితే నేను బయలుదేరతా. హలో మిస్టర్, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి.
కూరగాయలే కదా నిన్నే తెచ్చేశానుగా. ఇది కూరగాయల విషయం కాదు. సూపర్ మార్కెట్ నుంచి సరుకులు కూడా తెచ్చేశాను కదా. ఇది సూపర్ మార్కెట్ విషయమూ కాదు. ఇంకేంటో కొంపలు మునిగిపోయే విషయం. హ, మా ఫ్రెండ్ ఈ ఫామ్ హౌస్ని చాలా హైట్లో కట్టించాడు. సునామీలు వచ్చినా ఈ కొంపే మునిగిపోదు. చాలా సీరియస్ విషయం మాట్లాడాలి. నువ్వు కుళ్ళు జోకులాపు. అంత సీరియస్ విషయం ఏంటో. అది తమరికి సంబంధించిందా నాకు సంబంధించిందా? తమరి చెల్లెల జీవితానికి సంబంధించింది.